2023 కంప్లీట్ కానుంది. ఎన్ని సినిమాలు హిట్, ఇంకెన్ని మూవీస్ ఫట్ అనేది లెక్క తేలింది. ఏ ఇండస్ట్రీ ముందుంది, ఏ ఇండస్ట్రీ వెనకపడింది అనేది కూడా డిస్కషన్స్ అయిపోయాయి. అయితే సలార్ తర్వాతే ఇయర్స్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఎవరిది అనే చర్చ మొదలైంది. 2023 ఇయర్ ఆఫ్ సూపర్ స్టార్స్ గా చెప్పుకోవచ్చు. 2023 ఇండియన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వసూళ్లు పెరిగాయి. భారతీయ సినీ పరిశ్రమ బాగా విస్తరించింది. అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్స్ కంబ్యాక్ ఇవ్వడం అన్నిటికీ మించిన హైలైట్ పాయింట్. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 తర్వాత సరైన విజయం లేక విలవిల్లాడుతున్నాడు ప్రభాస్. ఈ ఏడాది జూన్లో ఆదిపురుష్ విడుదల చేశాడు. కానీ సక్సెస్ కలిసి రాలేదు. డిసెంబర్లో అంటే కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన సలార్తో మాత్రం ఎవరూ ఊహించని కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. ఏ కంబ్యాక్ కోసమైతే ఇండియన్ సినిమా, అదేవిధంగా టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తుందో, ఏళ్లుగా ఎదురు చూస్తోందో, సలార్తో అలాంటి కంబ్యాక్ ను ఇచ్చాడు రెబల్ స్టార్. అసలు కంబ్యాక్ సీజన్ ను మొదలు పెట్టింది షారూఖ్ ఖాన్. 2018లో జీరో డిజాస్టర్ గా నిలవడంతో 4 ఏళ్ల పాటు బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఏడాది ప్రారంభంలో పఠాన్ తో తిరిగొచ్చాడు. సరాసరి 1000 కోట్లు కొల్లగొట్టి సూపర్ స్టార్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ఆగస్టులో సూపర్ స్టార్ జైలర్ తో కంబ్యాక్ ఇవ్వడం కూడా కోలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. లాస్ట్ ఇయర్ కమల్ హాసన్, ఈ ఏడాది సూపర్ స్టార్ కంబ్యాక్ ఇవ్వడంతో తమిళ సినీ పరిశ్రమ రెట్టించిన ఉత్సాహంతో 2024లోకి అడుగుపెడుతోంది.